దువ్వాడ శ్రీనివాస్ ఈ పేరు అందరికీ సుపరిచితం. రాజకీయాల కంటే కూడా వ్యక్తిగత జీవితాన్ని బజారు పాలు చేసుకొని ఆయన జనం నోలిలో నానుతున్నారు. ఇక జగన్ కోసం వైసీపీ జెండా పట్టుకొని ఇన్నాళ్లు కష్టపడిన ఫలితం దక్కలేదు. తాజాగా దువ్వాడను పార్టీ నుంచి బయటకు గెంటేశారు జగన్. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు దువ్వాడ. అసలు ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు? దీని వెనుకున్న రీజన్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ ఈ పేరు అందరికీ సుపరిచితం. భార్య ఉండగానే వేరొక మహిళతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. ఆయనపై ఇప్పటికీ ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో చాలా కాలంగా పనిచేస్తూ వచ్చారు. ఆయనకు జగన్ ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో దువ్వాడ హడావుడి బాగా పెరిగిపోయింది. దివ్యల మాధురితో కలిసి ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. దువ్వాడ పార్టీ లైన్ దాటి మరీ ఇష్టారీతిన కామెంట్లు చేస్తుండడంపై కూడా అధిష్టానం సీరియస్గా ఉందని తెలుస్తోంది. ఈ తరుణంలో వైసీపీ అధిష్టానం దువ్వాడను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఎంతోమంది అనామకులు సైతం సోషల్ మీడియా పుణ్యాన సూపర్ స్టార్లయ్యారు. ఇక దువ్వాడ లాంటి వారైతే పార్టీ అధినేతను మించి అన్నట్లుగా పబ్లిసిటీ సంపాదించుకున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై అధిష్టానానికి ఫిర్యాదులు వచ్చాయట. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. అయితే దువ్వాడ పార్టీ క్రమశిక్షణ అతిక్రమించారో లేదో కానీ వ్యక్తిగత క్రమశిక్షణ తప్పడం, పార్టీ పరువును బజారున పడేయడం వల్లే సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఎప్పుడూ తీసుకోవాలని, పార్టీకి పూర్తిస్థాయి డ్యామేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేయడం వల్ల ప్రయోజనమేంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అసలు ఇప్పుడే దువ్వాడను ఎందుకు సస్పెండ్ చేశారు? రాజకీయంగా ఏవైనా సమీకరణాలు మారబోతున్నాయా అన్న సందేహాలు సైతం తలెత్తుతున్నాయి. ఇంకొందరేమో ఏదో ఇంటర్వ్యూలో లోకేష్ పట్ల సానుకూలంగా దువ్వాడ మాట్లాడాడని, దానిపైనే అధిష్టానానికి దువ్వాడపై ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. ఏదేమైనా దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ మాత్రం వ్యక్తిగతంగా ఆయనకు భారీ షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జగన్ను చూసుకుని రెచ్చిపోయి మరీ విమర్శలతో చెలరేగిపోయిన దువ్వాడ ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు రాజకీయ అండ కూడా లేదు. దువ్వాడ శ్రీనివాస్ గత కొంతకాలంగా వ్యక్తిగత అంశాలతో అన్ని హద్దులు అతిక్రమించి వైసీపీ పరువును బజారు కీడ్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుటుంబం, భార్యతో తగాదా మొదలైనప్పుడే పార్టీ స్పందిస్తే బాగుండేదని అంటున్నారు. మరీ ముఖ్యంగా 4 గోడల మధ్య చర్చించాల్సిన విషయాలను ఆయన పబ్లిక్గా చాటుకోవడం, మీడియాలో మరీ ముఖ్యంగా తన అనైతిక వ్యవహారాలను సోషల్ మీడియా వేదికగా సమర్థించుకోవడం, దానికి వంత పాడినట్లు ఇన్నాళ్లు పార్టీ స్పందించకపోవడంతో చాలా డ్యామేజ్ జరిగిందని అంటున్నారు. దీనిపై రకరకాల కామెంట్స్తో పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. నిజానికి దువ్వాడను ఎప్పుడో సాగనంపాలని, నువ్వు ఎక్కాల్సిన ట్రైన్ జీవితకాలం లేటు అన్నట్లు పార్టీ అన్ని విధాలుగా నష్టపోయిన తర్వాత సస్పెన్షన్ వేటు వేయడంపై వైసీపీ కార్యకర్తలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడే ఎందుకు ఆయన్ను సాగనంపాలన్నది ఆలోచించాల్సిన విషయమే. అయితే దువ్వాడపై విధించిన సస్పెన్షన్ ఎంతకాలం ఉంటుందో అన్న అనుమానాలను సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా వంగవీటి మోహన్ రంగాను దూషించిన గౌతమ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీలోకి తీసుకున్నారు. ఇక మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును కూడా ఇలాగే సస్పెండ్ చేశాం అని చెప్పారు. ఆ తర్వాత చూస్తే ఆయన వైసీపీ ప్రతి కార్యక్రమంలోనూ కనిపించాడు. ఇప్పుడు దువ్వాడ బహిష్కరణ కూడా అదే తరహాలో ఉంటుందా? ఆయన్ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తారా? లేదంటే దువ్వాడ మళ్లీ అనంతబాబులాగే పార్టీలో మళ్లీ యాక్టివ్ అయిపోతారా అన్న సందేహాలు సైతం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఇక దువ్వాడ సస్పెన్షన్కు సంబంధించి సోషల్ మీడియాలో సెటరికల్గా కొన్ని ట్రోల్స్ మొదలయ్యాయి. వైసీపీ వ్యతిరేక వర్గాలు ఇప్పటికే గట్టిగా ట్రోల్స్ చేస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ప్రతి ఎన్నికలోనూ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడేవి. పీఆర్పీ ఆవిర్భావం తర్వాత ఓసారి టెక్కలికి ఉప ఎన్నిక వస్తే అన్ని ప్రధాన పార్టీలు ఆయనకే ఆఫర్ ఇచ్చాయి. అలాంటి బలమైన నేత ఇప్పుడు ఎవరికీ కాకుండా పోయాడు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో దువ్వాడ ఎంతలా రెచ్చిపోయాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అచ్చెన్నాయుడు మీద, ఎర్రన్నాయుడు కుటుంబం మీద జులుం ప్రదర్శించిన ఘటనలు ఉన్నాయి. అయితే దివ్యల మాధురితో వ్యవహారం బయటకు వచ్చాక దువ్వాడకు సోషల్ మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది. జగన్ తనకంటే ఎక్కువ పబ్లిసిటీ వస్తే సహించలేరని, అందుకే దువ్వాడను సస్పెండ్ చేశాడని సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు పేల్చుతున్నారు. ఇంకొందరేమో ఇక దువ్వాడ రాజకీయ జీవితం ముగిసిందని, దివ్యల మాధురితో కలిసి శేష జీవితం గడపడమే మిగిలిందంటూ మేమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కారణం ఏదైనా దువ్వాడను అయితే మొత్తానికి వైసీపీ వదిలించుకుంది. మరి ఆయన ఫ్యూచర్ ఏంటన్నది కాలమే తేల్చాలి.